జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ మాజీ మంత్రులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ కార్యాలయాన్ని పడగొట్టేస్తున్నారని వాపోతున్నారు. సిఆర్‌డీఏ అనుమతులు ఇవ్వకపోయినా, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ దగ్గర నుంచి అనుమతులు తెచ్చుకోమన్నా కూడా వాళ్ళు లెక్క చేయలేదు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకొచ్చింది. అది సిఆర్‌డీఏ టేకప్ చేసి ఆ భవనాన్ని కూలగొడుతుంది. ఇప్పుడేమంటున్నారు? మేము కోర్టులో స్టే ఏసాం. ఆ తీర్పు రాకముందే సిఆర్‌డీ వాళ్ళు పడగొట్టేస్తున్నారు. అంతా రెడ్ బుక్ రాజ్యం, కక్ష సాధింపు చర్యలు, ఇలాంటి రాజకీయాలు చేస్తే ప్రజలు ఊరుకోరు అంటున్నారు. మరి గతంలో మీరు చేసిందేంటి? ప్రజావేదికను కూల్చేశారు. అనుమతులు లేవంటూ ప్రజావేదికను కూల్చేశారు. అనుమతులు లేకపోవటం పక్కన పెడితే అది గవర్నమెంట్ కార్యాలయం. మీరు దేనికైనా వాడుకోవచ్చు. రాజధాని కట్టేంత వరకు టెంపరరీగా దేనికైనా వాడుకోవచ్చు. అది కూడా అంతస్తుల మీద అంతస్తులు నిర్మించలేదు. ఒకటే అంతస్తు నిర్మించారు. దాన్ని కూడా మీరు పగలగొట్టేశారు. సామాన్యుడికైనా, ముఖ్యమంత్రికైనా, ఎవరికైనా ఒక్కటే రూలు. అనుమతులు ఉంటేనే కట్టడాలు జరపాలి, లేకపోతే కూల్చేస్తాం అని చెప్పిన నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ పైన మేము లీజుకు తీసుకున్నాం, 33 ఏళ్ళు, అనుమతులన్నీ వచ్చినాయి అని చెప్పి నువ్వు ఇప్పటికి ఒక్క పేపర్ కూడా చూపించట్లేదు అనుమతులు ఉన్నట్టు. అనుమతులు ఉంటే చూపించు కదా. అనుమతులు లేవు. అమరావతి రాజధానిని ఆపేసి శిథిలావస్థకు తీసుకొచ్చాం. సీడ్ యాక్సిస్ రోడ్లో అది ఆ ల్యాండ్ గుండానే పోతుంది. ఆ ల్యాండ్లో నువ్వు జాతి పార్టీ కార్యాలయాన్ని కడుతున్నావు. ఇది ఎంతవరకు న్యాయం? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసింది న్యాయమా? టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తుంది అన్యాయమా? కనీసం అసెంబ్లీకి రాని నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే, ఇలాంటి ట్వీట్లు చేస్తుంటే ప్రజలు ఊరుకోరు. ఇప్పుడు 11 వచ్చాయి. ఇంకా రానున్న రోజుల్లో ఆ 11 కూడా లేకుండా పోతాయి.